ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళనగా మాట్లాడే పరిస్థితి. హిందూ దేవుళ్ళ గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి హేళన చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తుంది, గీత గుర్తొస్తాను. అప్పుడు నేర్చుకున్నోడికి ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలు లేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. లేని పాటలా మహిళని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా. నీటి చుక్కల్లాగా తాటి పూలులాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. భారత మాతకి జై శ్రీరామ్.